రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం. నేను 2 times అనే ట్రావెల్ ఏజెంట్తో శ్రీలంక టూర్ వెళ్ళానండి. చుట్టూరా సముద్రం, పచ్చదనం చాలా బాగుంది శ్రీలంక. మనం 4 night టూర్ వెళ్ళామనుకోండి. అందులో శాంకరి దేవి, అశోక వాటిక అలాంటి మెయిన్ టెంపుల్స్ చూసేసి వస్తాము. కాకపోతే నేను వెళ్ళింది 7 nights 8 days. ఇందులో 5 బుద్ధ టెంపుల్, 5 మన శివ టెంపుల్స్, అశోక వాటిక, శాంకరి శక్తిపీఠం, 2 కుమారస్వామి టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్స్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇలాగా మొత్తం శ్రీలంక అంతా చుట్టేసి అన్ని దేవాలయాలు చూసేసి వచ్చాం. శాంకరి శక్తిపీఠం దగ్గర చండీ హోమం, అశోక వాటికలో చక్కటి సీతారాముల కళ్యాణం వైభవం, ఫెరీలో వెళ్ళి నాగదేవత ఆలయం కూడా చూసాం. మహాబలశాలి అయిన రావణుడి కోట చూడాలంటే ఈ మ్యాప్ ఫాలో అవుతూ 1000 మెట్లు ఎక్కుతూ ఈ కొండలు గుట్టలు దాటుతూ వెళ్ళాలి. మేమున్న 5 star హోటల్స్లో చక్కటి సుందరకాండ పారాయణాలు, హరికథలు. శ్రీలంక ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూడా చాలా బాగుండింది. అక్కడున్న హెయిర్ హోస్టెస్ శ్రీలంక స్టైల్లో వాళ్ళు కట్టుకున్న శారీ, వాళ్ళ మాట్లాడే విధానం చాలా బాగుందండి. చక్కగా స్మైల్ చేస్తూ సర్వీస్ చేశారు. ఫ్లైట్ దిగి చక్కగా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చామండి. అక్కడ బయటనే మనకి ఎయిర్టెల్ షాప్ ఉంది. నేను మాత్రం ఇండియా నుంచి ఇంటర్నేషనల్ కాల్ 1000 రూపీస్ వేయించుకొని వచ్చాను. చాలామంది అక్కడ ఎయిర్టెల్ దగ్గర సిమ్ తీసుకున్నారు. అక్కడ లోకల్ సిమ్ 22 days వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ తెలుసు కదండి, ఇక్కడ రూపీస్ అక్కడ చెల్లవు. అందుకని చాలామంది ఫారిన్ ఎక్స్చేంజ్ అక్కడ ఎయిర్పోర్ట్లో చేసేసుకున్నారు. నేను ఒక 5000 రూపీస్ అమౌంట్ తీసుకున్నాను. అంటే మన 5000 రూపీస్ ఇస్తే వాళ్ళది అరౌండ్ 16,000 రూపీస్ నా చేతికి ఇచ్చారు. అక్కడి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళాము. 3 బస్సులు కేటాయించారండి మాకు, హైదరాబాద్ నుంచి వచ్చిన 150 మందికి. అక్కడ చూస్తున్నారు కదా మినీ బస్సులు, అవి వచ్చేసి కర్ణాటక, చెన్నై, మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మినీ బస్సెస్ ఏర్పాటు చేశారు. చక్కటి పచ్చటి వాతావరణం, కొండలు, చుట్టూరా సముద్రం. శ్రీలంకలో హాయ్ చెప్తున్నా మీ నాగశ్రీ. అమ్మవారి టెంపుల్స్, అయ్యవారి టెంపుల్స్ ఎంత తొందరగా చూసేస్తానా అన్న ఎగ్జైట్మెంట్ మీకు కూడా ఉంది కదూ. తప్పకుండా అన్నీ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇంకా చాలా చాలా ముఖ్యమైన రావణ కోట, అది కొండలా ఉంటుందండి, అది కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. బస్లో గైడ్ మాకు శ్రీలంక గురించి ఏం చెప్పారంటే, మేము రావణాసుడిని దేవుళ్ళ కొలుస్తాము, కాకపోతే మేము పాటించే మతం బుద్ధిజం. మన ఇండియాని, శ్రీలంకని ఇతర దేశాలు వచ్చి ఆక్యుపై చేసినప్పుడట అక్కడ బుద్ధిజం చాలా ప్రచారం చేశారు. ఆ గైడ్ చెప్పడం ఏంటంటే, అక్కడ ప్రజలు ముందు హిందువులే, కానీ రాను రాను వాళ్ళ తాతలు ముత్తాతలు బుద్ధిజం ఫాలో చేశారట. అందుకని శ్రీలంకలో చాలామంది బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మనం వెళ్తూ ఉంటే టీ ఎస్టేట్లు చాలా ఉన్నాయండి. ట్రీ ఫ్యాక్టరీ కూడా చూద్దాం. అలాగే స్పైస్ ఫార్మింగ్, డైమండ్ ఫ్యాక్టరీ, ఫిషింగ్ ఏరియా. ఇండియా అయినా శ్రీలంక అయినా ఫేమస్ ఐస్ క్రీమ్ గురించి చెప్పుకోవాలి కదా. అక్కడ రియో ఐస్ క్రీమ్ ఫేమస్ అట, అది కూడా చూద్దాం. 7 బావుల్లో వేడి నీళ్ళు వచ్చే హాట్ స్ప్రింగ్స్, మేము స్టే చేసిన 7 రిసార్ట్లు, అవి వెనకాల ఉన్న బీచ్లు అన్నీ కవర్ చేద్దాం. శ్రీలంకలో ఎక్కడ చూసినా బుద్ధుడు టెంపుల్స్ ఉంటాయండి. కాకపోతే అందులో 5 చాలా ఫేమస్. శాంకరి దేవి శక్తిపీఠం నుంచి 106 kilometers దూరంలో ఉందండి
ఈ గోల్డెన్ టెంపుల్ ఆఫ్ బుద్ధ. పైన పెద్ద స్టాచ్యూ, మధ్య బిల్డింగ్లో బుద్ధుడి ఎగ్జిబిషన్, బుద్ధుడి జీవ చరిత్ర చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎగ్జిబిషన్లో. మీరు ఇప్పుడు అక్కడ కాషాయ వస్త్రం వేసుకొని నడుస్తున్న బుద్ధ చూస్తున్నారు కదండి. అక్కడ బుద్ధ గారు నడిచారట. అందుకని ఆయన నడిచిన చోట్లల్లా అక్కడ స్టాచ్యూస్ పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ పెద్ద బుద్ధుడి విగ్రహం. ఆ విగ్రహాన్ని గోల్డెన్ బుద్ధ అని పిలుస్తారు. చెప్పులు వేసుకొని పైకి వెళ్ళొచ్చు అన్నారు, కానీ నేను తీసేసే వెళ్ళాను. ఎవరైనా పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కదా. అందుకని చక్కగా చెప్పులు తీసేసి, ఒక కేవ్ లాగా ఉందండి, ఆ కేవ్లో నుంచి బుద్ధుని చూడ్డానికి పైకి వెళ్ళాలి. శ్రీలంక మొత్తంలో చెప్పుకోదగ్గ ఒక విషయం ఉందండి. అదే నెమళ్ళు, జింకలు స్వేచ్ఛగా మనుషులతో పాటు స్నేహం చేస్తూ ఎంత బాగా అక్కడ తిరుగుతున్నాయో. ఎక్కడ విన్నా నెమళ్ళు పిలుస్తున్నాయా అన్నట్టే అవిటి సౌండ్లు. చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ రిపేర్లు జరుగుతున్నాయి. చాలా పెద్ద స్టాచ్యూ బుద్ధుడిది. బుద్ధుడి రెండో ఆలయం జాఫ్నాలో నాగదేవత టెంపుల్ దగ్గర ఉందండి. అక్కడ బుద్ధుడిది కాలు అచ్చు ఉందని వాళ్ళ నమ్మకం. బుద్ధుడి పన్ను ఉన్న ఆలయం క్యాండీలో ఉంది. ఒక వెండి మండపంలో బుద్ధుడి పన్ను ప్రతిష్ఠించి అక్కడ చాలా ఘనంగా పూజలు జరుగుతున్నాయి. టెంపుల్ ఆఫ్ స్కేడ్ టూత్ అని అక్కడ పిలుస్తారు. ఆలయం చుట్టూరా పెద్ద పెద్ద ఏనుగు దంతాలు చూశారు కదా. ఫుల్ డెకరేషన్తో ఆలయం చాలా పెద్దగా ఉందండి. బుద్ధుడి పైన త్రిశూలం చాలా విచిత్రంగా ఉంది కదా. శ్రీలంకలో కొలంబో సిటీలో విభీషణుని ఆలయం చూద్దామా. శ్రీరామచంద్రుడికి ఎంతో సహాయపడ్డ విభీషణుని ఆలయం అండి ఇది. ఆలయం వెనకాలే బుద్ధ ఆలయం ఉంది. ఈ బుద్ధ ఆలయంలో బుద్ధుడికి ఒక విశిష్టత ఉందండి. బుద్ధుడు వెనకాల త్రిశూలం, పక్కనే స్లీపింగ్ బుద్ధ అని చాలా పెద్దగా ఉందండి స్లీపింగ్ బుద్ధ విగ్రహం. అక్కడ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదండి. పెయింటింగ్స్ కూడా. శ్రీలంకలో చాలా బుద్ధ టెంపుల్స్ ఉన్నాయండి. అందులో చాలా ప్రాముఖ్యమైన 5 ఆలయాలు చెప్పుకుంటున్నాం కదండి. అందులో లాస్ట్ వన్ వచ్చేసి అనురాధపురంలో మహాబుద్ధ ట్రీ ఉందండి. మా బస్లో ఉన్న గైడ్ చెప్పడం, అది చాలా పాత పవిత్రమైన చెట్టు ఈ ప్రపంచం మొత్తంలో. జై శ్రీ మహాబుద్ధుడు ఈ చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం పొందారని వాళ్ళ నమ్మకం. ఈ చెట్టు వాళ్ళకి చాలా పవిత్రమైన చెట్టు. చూసారా, ఆ కొమ్మలు అంతటా వ్యాపిస్తుంటే దానికి సపోర్టుగా కట్టెలు పెట్టి రక్షిస్తున్నారు. ఇవ్వండి బుద్ధ టెంపుల్స్. శివుడి మహాభక్తుడు ఆ రావణాసురుడు. అందుకే శ్రీలంక చుట్టూరా చాలా ఈశ్వర టెంపుల్ ఉన్నాయి. ప్రాముఖ్యమైన 5 శివ ఆలయాలు చెప్పుకుందామా. అమ్మ ఎక్కడుంటారో శివయ్య కూడా చాలా ఆలయాల్లో అక్కడే కనిపిస్తారు మనకి. కోనేశ్వరుడి ఆలయం చూస్తున్నారు కదా, అమ్మ శక్తిపీఠం దగ్గర ఉన్న కోనేశ్వరుడి ఆలయం. తొండేశ్వర్ రెండవ శివ ఆలయం. మన్మార్లో త్రికితేశ్వరం ఆలయం చూశారు కదా. శ్రీరామచంద్రుడు తన చేతులతో ఇసుకతో చేసిన శివలింగం, అదే మునీశ్వర ఆలయం. శ్రీరామచంద్రుడు స్వయంగా తన చేతులతో ఇసుకతో చేసిన శివలింగం. నైనాటివ్ అంటే ఈ ప్లేస్ సముద్రం మధ్యలో ఉంది. అక్కడ నాగులేశ్వర ఈశ్వర ఆలయం. ప్రాముఖ్యమైన 5 ఈశ్వర ఆలయాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వీడియోస్ చూద్దాం. అక్కడ మేము ఎలా పూజ చేసుకున్నామో చూద్దురు కానీ. తుండేశ్వర ఆలయం దర్శనమైంది కదా. ఇప్పుడు మునీశ్వరుడి ఆలయం చూద్దామా. చూస్తుంటే మీకు తప్పక ఒళ్ళు పులకరిస్తుంది. నాకైతే ఆ ఆలయంలో 2 కనిపిస్తున్నారు. 2 స్వాముల దర్శనం అయినట్టుంది ఈ ఆలయంలో. ఏం టెంపుల్? మునీశ్వరన్ టెంపుల్. 5 టెంపుల్స్ ఉన్నాయా ఇందులో?
ఆ శ్రీరామచంద్రుడు తన చేతుల మీదుగా చేసిన శివలింగం. అది వింటూనే మాకెవ్వరికి అసలు నోట మాట రాలేదండి. ఆలయం లోపల ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. చాలా బాగుండింది ఆ ఫీలింగ్. ఆలయం లోపలికి వెళ్ళంగానే ఒక చక్కటి అనుభూతి. నాకైతే ఆ శివలింగంలో రామయ్యే కనిపించారు. అంతా సహజ లైట్లోనే మనం చూడాలన్నమాట. చూసారా శివాలయం ఎంత పెద్దగా ఉందో? అమ్మవారు సహజ లైట్లో కనిపిస్తున్నారా అందరికీ? బయట త్రిశూలానికి వాళ్ళు మొక్కులు కట్టుకున్నారండి. చాలా పెద్ద ఆలయాలు, ఉప ఆలయాలు ఎంత తిరిగి చూసినా మాకు అలసటగా అనిపించలేదు. ఒక చిన్న చోటు కూడా మిస్ చేయకుండా చక్కగా ఆలయం చుట్టూ తిరిగి చూసాము. నాలాగే చాలామంది ఇంటి నుంచి దీపాలు, పసుపు, కుంకుమ తెచ్చుకొని చక్కగా కుదిరిన చోటల్లా అమ్మవారికి, అయ్యవారికి దీపాలు పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు చూడబోయే శివలింగం బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. శివుడి మీద గీతలు కనిపిస్తున్నాయి కదండి. మన చాగంటి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అలాంటి శివలింగాలు చూస్తే మన జీవితం తరిస్తుందట. అన్ని ఆలయాల్లో ప్రవేశం ఉచితమండి. కాకపోతే మీకు అర్చన చేయించాలనుకుంటే ఓ 100-200 అర్చన టికెట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీచక్రానికి అభిషేకం చేస్తున్నారు. చాలా బాగా అలంకరించారు. శ్రీచక్ర అభిషేకం చూద్దాం రండి అందరం కలిసి. వెంకటేశ్వర ఆలయం అండి కనిపిస్తుంది మీకు. నేను ఫోటోలో చూపిస్తాను కానీ ఈరోజు థర్స్డే వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాము. సో మీకు అందరికీ చూపించడానికి ప్రయత్నిస్తాను వెంకటేశ్వర టెంపుల్. తీసాను. మీరందరూ డైవర్ట్ కాకుండా శ్రద్ధగా ఆలయాలు చూడాలని చెప్పేసి నేను మౌనంగా ఉన్నానండి. ఈశ్వరి దర్శనం అవుతుంది కదా. రండి. బాగుంది కదా ప్లేస్, ప్రశాంతంగా మనమే ఉండడం వల్ల ఇంకా బాగుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల నేను వెళ్ళగలిగాను. ఆ స్వామి కృప వల్ల మీకందరికీ చూపించగలుగుతున్నాను. సో మీరెవరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి
అన్ని ఆలయాలు చూసేయండి. జాఫ్నా నుంచి 108 కిలోమీటర్ దూరంలో ఉన్న నైనాట్రీ ఐలాండ్లో నాగులేశ్వర్ ఆలయం చూస్తున్నాం. సముద్రం మధ్యలో ఉన్న ఆ స్వామి దర్శనం చేసుకుందాం రండి. తన కంఠంలో ధరించిన నాగేంద్రుడి పేరు మీద వచ్చింది కదండి ఈ టెంపుల్. నాగేశ్వరం ఆలయం, కోనేశ్వరం ఆలయం మన శక్తిపీఠం. మనకి స్వాగతం పలుకుతున్న ఆ స్వామి శక్తిపీఠంలో అమ్మవారితో ఉన్న ఆ ఈశ్వరుడి ఆలయం అండి. మనమందరం చక్కగా ఓపికగా 5 శివాలయాలు చూసేసాం కదండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీలంకలో 5 శివాలయాలు. ఇప్పుడు మనం చూసేది అశోక వాటిక. అమ్మవారు అయ్యవారి కోసం విలపిస్తూ కూర్చున్న స్థలం చూద్దామా మరి. ఆంజనేయ స్వామిని అమ్మని ఎంతో కష్టపడి నెతికి చూసిన స్థలం అశోక వాటిక. జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నది అతి పవిత్రమైన స్థలం. మన హనుమంతుడు సీతమ్మని మొదటిసారి ఎంతో కష్టపడి అమ్మ ఎక్కడుందని కనుక్కొని చూసిన స్థలం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హరిహరపురంలో హనుమంతుడిది నిజపాద దర్శనం చేసుకున్నాము. ఇది అశోక వాటికలో కూడా మన హనుమంత స్వామిది నిజపాద దర్శనం చేసుకుందాం. చుట్టుపక్కల చూసినట్టయితే కొండంతా నల్లగా ఉంది. ఎందుకో చెప్పుకొని చూద్దాం. మన ఆంజనేయ స్వామి లంకా దహనం చేశాడు కదా, అప్పుడు ఈ లంక అంతా నల్లగా మారింది. సీతాదేవిని ఒప్పించి మెప్పించి రాముల వారి అంగుళం చూయించిన స్థలం అప్పుడు పడిందండి ఈ మొదటి పాదం. మీరందరూ దర్శించుకోండి. అక్కడ పైన ఆలయంలో చుట్టూరా సీతారాముల ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం చూస్తున్నారు కదా. తమలపాకులు చక్కగా చుట్టి మాల చేసి హనుమంతుని మెల్లో వేశారు. మన సీతమ్మ పడ్డ కష్టాలు వివరిస్తూ ఎన్నో చిత్రపటాలు దర్శించవచ్చు అక్కడ మనం. ఈ ఆలయం ధ్వంసం చేసిన రాజులు, పునర్నిర్మాణం చేసిన మహారాజుల గురించి చక్కగా రాసి పెట్టారు. మనం చదివి తెలుసుకోవడం కోసం, ఇది మనకు అందించడం కోసం ఎంతమంది కష్టపడ్డారో ఆ కష్ట ఫలితమే ఈరోజు మనం చక్కగా దర్శించుకోగలుగుతున్నాము. ఈ టైమ్ టూర్స్ వాళ్ళు మాకు అక్కడ దర్శనానికి తీసుకెళ్ళడమే కాకుండా చక్కగా సీతారాముల కళ్యాణం కూడా చూడగలిగాము అశోక వాటికలో. మొదట సుందరకాండ హరికథ జరిగింది. ఇది సహకుటుంబ ఆలయం అండి. అంటే హనుమంతుడితో సహా ఈ ఆలయం అభిషేకం అయ్యాక చక్కగా మా అందరికీ ఆ అభిషేక తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఆలయం చుట్టూ సీతారాముల చరిత్ర చెప్తున్న చిత్రపటాలు. తృతీయం తుళ్ళి పడటం, చతుర్థం లేచిపోవటం. ఇవి రాకూడదు. ఇవి రాకుండా ఉండేందుకే గోవింద గోవింద 350
50 మంది వెళ్ళాం కదండి. అన్ని బస్సెస్ వ్యాన్స్ వచ్చేంతవరకు చక్కగా సుందరకాండ పారాయణం చేయించారు. విన్నారు కదా. మీకు నేను మళ్ళీ అక్కడున్న ఆలయాలు చెప్తాను. ఇది అమ్మవారి ఆలయం. ఎంత నిండుగా ఉన్నారు కదా అమ్మవారు. ఇది వచ్చేసి చక్కగా తోరణాలతో అలంకరించారు కదండి. ఈ ఆలయం వచ్చేసి హనుమంతుడితో సహకుటుంబంతో ఉన్న అయ్యవారి ఆలయం. ఈ ఆలయంలో ఒకేసారి అందరి దర్శనం అవుతుంది. వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున చక్కగా గోత్రనామాలతో అర్చన చేశారు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా సీతారాముల కళ్యాణం జరిపించారండి. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా శనీశ్వరి పతి సమేత ఆలయం ఉండండి, దర్శించుకోండి. ఇవి అక్కడ దొరికే పూలమాలలు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంలో ఎదురుగా మీకు హనుమంతుడు కనిపిస్తాడు. అదే విగ్రహంలో వెనకాల రాముడు దర్శనమిస్తాడు. ఆ వీడియోస్ ఆల్రెడీ మీకు పెట్టాను. మళ్ళీ చూడాలనుకుంటే చక్కగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో ఉన్న సీతారాముల కళ్యాణం సీతా వాటికలో శ్రీలంకలో. ఇప్పుడు మీరు చూస్తున్నది వేడి నీళ్ళ 7 బావులు. మహాపరాక్రమశాలి అయిన రావణాసురుడు 7 సార్లు తన కత్తితో కింద భూమిని కొట్టగా అక్కడ 7 బుడుగులు వచ్చాయట. ఆ 7 బుడుగులే 7 నూతులుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అవి ఎంతో పెద్దగా లేవండి. 3 నుంచి 4 ఫీట్ లోపలికి స్క్వేర్ షేప్లో కట్టారు. మేము 350 మంది కదండి. ఎంతమంది వచ్చినా అందులో నుంచి చక్కగా వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఒక్కొక్క నూతిలో వేరే వేరే టెంపరేచర్ ఉంటుంది. మేమందరము చక్కగా నీళ్ళు చల్లుకున్నాము. కొంతమంది ఆ వేడి నీళ్ళతో స్నానాలు కూడా చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మాతో వచ్చిన అరుణ గారి దంపతులు చక్కగా ఆ వేడి నీళ్ళతో స్నానాలు చేసేసారండి. దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి కొన్ని స్థానాలలో ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఏమంటారు, కేదార్నాథ్ వెళ్ళే దారిలో మొదట్లో ఇలాంటి వేడి నీళ్ళ బావి ఉంది. మన యమునోత్రిలో కూడా ఇలాంటి వేడి నీటి బావులని చూస్తాం. మా బస్సులో ఉన్న గైడ్ చెప్పడం, మేమైతే ఆ రావణాసురుని దైవంగా భావిస్తాం, దేవుడిగా పూజిస్తాం. మా అందరి ఇంట్లలో రావణాసురుడి పటం ఉంటుందని చెప్పాడు. మా ప్యాకేజ్ 7 నైట్స్ కదండి. చక్కగా మేము 7 రిసార్ట్స్ చూసాము. ఎక్కడ చూసినా పచ్చదనం, హోటల్ నిండా చెట్లు, చేపలతో అక్వేరియం, ఫ్రెష్ ఎయిర్, ప్రతి రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్. మరి బీచ్ ఎక్కడో కాదండి, మా రిసార్ట్ వెనకాలనే బీచ్లు ఉండేవి. మేము కుదిరినప్పుడల్లా చక్కగా 5 నిమిషాల వాక్లో బీచ్కి వెళ్ళిపోయేవాళ్ళం. హోటల్ రూమ్స్ అరేంజ్మెంట్ కూడా చాలా ఆసమ్గా ఉండిందండి. లోపల ఫుల్ ఏసీ, కూర్చోడానికి సోఫాలు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి హోటల్. ప్రతి లగేజ్ మీద మా బస్సు నంబరు, అక్కడ హోటల్ తీసుకునే నంబరు ట్యాగ్ రాసేసి వాళ్ళే చక్కగా లగేజ్లు తెచ్చి పెట్టేసేవారు మా రూమ్ల దగ్గర. మేమెప్పుడు మా లగేజ్ లాక్కెళ్ళడం కానీ తీసుకెళ్ళడం కానీ చేయలేదు. ప్రతి హోటల్ స్టాఫ్ మాకు సపోర్ట్ చేశారు లగేజ్లు తీసుకురావడం తీసుకువెళ్ళడానికి. స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా. చూడడమే కాదండి, మా కూడా వచ్చిన వాళ్ళు చాలామంది స్విమ్మింగ్ పూల్లో దిగి మరీ ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్ చేయని వాళ్ళు అలాగా
చైర్లో కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు. సాయంత్రం సుందరకాండ పారాయణం ఉండేది కదా, అప్పుడు కూడా చక్కగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని పారాయణం వినేవాళ్ళం. 2 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఉన్న రిసార్ట్లలో తప్పకుండా లిఫ్ట్ ఉండేది. మాకెక్కడ కూడా ఇబ్బంది కానీ టైర్డ్నెస్ కానీ లేకుండేది. మేబీ ఈ ఫ్రెష్ వాతావరణం వల్ల అయి ఉండొచ్చు. చూస్తున్నారు కదా, చుట్టూరా పచ్చటి వాతావరణం. 3 పూట్లు బఫెటే అండి. జ్యూస్లు, బ్రెడ్ జామ్లు, కార్న్ ఫ్లాస్క్లుతో సహా దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ మనకు కావాల్సినవి అన్నీ మనం పెట్టుకొని తినొచ్చు. ఫుడ్ని చక్కగా అన్ని ఏజ్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. డైట్ చేసే వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ప్రతి చోట కంపల్సరీ ఫ్రూట్స్ సర్వ్ చేసేవాళ్ళు. ఐస్ క్రీమ్స్, సలాడ్స్, రకరకాల స్వీట్స్, జెల్లీస్, మనం తినే పాయసం, ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు బాగా నీట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు. టీ, కాఫీ తాగని వాళ్ళ కోసం చక్కటి ఫ్రెష్ జ్యూస్లు. చూస్తున్నారు కదా వెరైటీస్. రైస్ తినే వాళ్ళకి రైస్, లేకపోతే న్యూడిల్స్, కర్రీస్, చపాతీ, పూరి, ఇలా చెప్తూ పోతే రోజు పెళ్లి భోజనం తిన్నామనుకోండి, అంత బాగా అరేంజ్ చేశారు. మాకు వడ్డించారు కూడా. చూస్తున్నారు కదా బ్రెడ్ టోస్ట్, ఆ పక్కనే బ్రెడ్ జాము, బటరు. జామ్ చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదండి. ఎప్పటికప్పుడు అనుక్షణం టేబుల్ నీట్ చేసేవాళ్ళు. హోటల్ పక్కకే బీచ్లు చెప్పాను కదా, చక్కగా అందరూ తినేసి బీచ్కి వెళ్ళి ఫొటోస్ ఎంజాయ్ చేసేవాళ్ళు. కాకపోతే అందరికీ ఈ 7 days వెజిటేరియన్ ఫుడ్. అమ్మ దర్శనానికి వచ్చాం కదా, అందుకే వెజిటేరియన్ ఫుడ్. కానీ అక్కడ ఫిష్ ఐటమ్స్ తినాలనుకున్న వాళ్ళకి, పర్సనల్గా వచ్చిన వాళ్ళకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఎంజాయ్ చేయండి. మరి మనం అన్నీ చెప్పుకున్నాం, మరి శక్తిపీఠం ప్రత్యేకత కూడా చెప్పుకోవాలి కదా. ఇదండి మన శక్తిపీఠం. బస్సు నుంచి దిగాక ఓ 2-3 కిలోమీటర్లు ఆటో నుంచి శక్తిపీఠానికి రావాలి. ఇది వచ్చేసి రావణ వేటు. రావణుడి ఖడ్గం ఒకసారి కింద పడడంతో ఆ కొండ 2గా విభజించబడింది. అంటే రావణుడి ఖడ్గం అంత పవర్ఫుల్ అన్నమాట. మరి రావణాసురుడు ఆ శివుడి భక్తుడు కదా. ఆదిశంకరాచార్యులు చెప్పిన 18 శక్తిపీఠాలలో ఇది మొదటి శక్తిపీఠం. లంకాయాం శాంకరీదేవి, అమ్మ గజ్జలు పడ్డ చోటు. నా అదృష్టం బాగుండి అమ్మ దర్శనానికి రాగలిగాను. అమ్మ ఆలయం చుట్టూ సముద్రం అండి. ఈ ఆలయం ప్రత్యేకతలు చెప్తూ నేను ఆల్రెడీ వీడియో వేసాను. మీరందరూ తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. సంతాన భాగ్యం కోరుకుంటూ అమ్మకి ఎన్నో ఉయ్యాలలు కట్టారు ప్రజలు. మన నమ్మకమే అమ్మ శక్తి రూపం. ఆలయానికి 3 పక్కల సముద్రం, మధ్యలో ఆలయం. చాలా బాగుంది కదూ. మీకు వెళ్ళాలనిపిస్తుంది కదూ. దూరం నుంచి కనిపించే బోట్లు, షిప్పులు. తొందరలో మీకందరికీ కూడా అమ్మ దర్శనం కలగాలని కోరుకుంటున్నాను. చుట్టూరు ఉన్న శివాలయాలు దర్శించుకుంటూ ముందుకు సాగాము. నేను ఇప్పటికీ 17 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నాను కదా. ఎప్పుడు అమ్మని నా కూడా ఉండమని కోరుకుంటాను. ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ నా మీద ఉండాలని కోరుకుంటాను. శ్రీలంకలో చాలా మటుకు ఆలయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం నుంచి
6 గంటల దాకా. మనలో ఉన్న చెడుని తీసేసి మంచిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది రావణాసురుడి విగ్రహం. ఆయన ఎదురుగానే శివలింగం. రావణాసురుడి పక్కన వీణ చూశారుగా. అమ్మవారి శక్తిపీఠం గురించి ఇంతకుముందు వీడియోస్ రిలీజ్ చేశాను. అందులో అమ్మవారి ఫోటో కూడా ఉంది, చక్కగా చూడండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నా వీడియోస్ ఆటోమేటిక్ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం అనంతరం చండీ హోమం చేశారండి. అక్కడ శ్రీలంక శక్తిపీఠంలో చండీ హోమం వినడానికి ఎంత అద్భుతంగా ఉంది కదూ. మరి ఈ అద్భుతం మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తూ, మీ వాళ్ళకి ఈ శక్తిపీఠం, ఈ శ్రీలంక వీడియో చూడాలనుకున్న వాళ్ళకందరికీ తప్పకుండా షేర్ చేయండి. 350 మంది గోత్రనామాలు చదువుతూ, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చదువుతూ సంకల్పం చేశారండి చండీ హోమంలో. ఆ సమయంలో మేము లలిత సహస్రనామం చదువుతూ అమ్మవారిని, అయ్యవారిని తలుచుకున్నాము. టైమ్ టు రమేష్ గారు అన్ని వస్తువులు, చండీ హోమానికి కావలసిన ద్రవ్యాలు హైదరాబాద్ నుంచి తెప్పించారు. నా పూర్వజన్మ పుణ్యమేమో అనుకుంటున్నాను నేను ఈ శక్తిపీఠంలో చండీ హోమం చేయడం. మీరేమంటారు? చక్కగా మీరు కూడా చూసేసేయండి. ఈ పూజకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం చేద్దామా అని మంచి మనసున్న వాళ్ళు. ఇంత అందంగా ఉందేంటి ఆలయం అనుకుంటున్నారా? ఇదేనండి శ్రీలంక ఐలాండ్లో ఉన్న నాగదేవత ఆలయం. మనం ఉదయమే వచ్చినట్టయితే చక్కగా సర్పదోష పూజ చేస్తారండి. మధ్యాహ్నం క్లోజ్ చేస్తారు టెంపుల్. మళ్ళీ సాయంత్రం అమ్మవారికి అర్చన చేయించుకోవచ్చు. 750 రూపాయలు కడితే మన వైపు నుంచి అమ్మకి చక్కగా చీర అందిస్తారు. లేదా మనం వెళ్ళేటప్పుడే ఇంటి నుంచి చీర తీసుకెళ్ళి అమ్మకి సమర్పించవచ్చు. ఇక్కడికి రావడానికి బస్సు దిగాక ఒక 2-3 కిలోమీటర్లు నడిచి ఫెరీ దగ్గరికి, అంటే బోట్ దగ్గరికి రావాలి. నడవలేని వాళ్ళు చక్కగా ఆటోలో కూడా రావచ్చు. 5-10 నిమిషాలలో బోట్లు వచ్చేస్తాయి మన దగ్గరికి. మనం బోట్లో ఎక్కి అమ్మవారి ఆలయానికి రావాలి. బోట్ లోపల ఒక 30 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. అమ్మ దర్శనం చేసుకోవచ్చు. నా పాత వీడియోస్లలో అమ్మ ఫొటోస్ ఉన్నాయి, చూడండి. ఆలయం చూపిస్తూ మధ్యలో ఏదో ఫంక్షన్కి వచ్చాను అనుకుంటున్నారా? కాదు, ఇది మా లంచ్ ఏర్పాట్లు చేశారు ఇక్కడ. సూప్తో మొదలయ్యి సలాడ్స్, మెయిన్ కోర్స్, స్వీట్స్తో ఎండ్ అవుతుంది. చూస్తూనే అర్థమైపోతుంది కదా, పెద్ద హోటల్ చక్కగా నీట్గా ఉందని. మీకు తెలుసా, హోటల్లో అడుగు పెట్టగానే చక్కగా వైఫై పాస్వర్డ్ తీసుకోవచ్చు మనం. మరి మన ఫొటోస్, వీడియోస్ మన వాళ్ళకి పంపించాలి కదా, మనకి నెట్ కావాలి కదా. ఏ హోటల్ అయినా సరే అండి, వెళ్ళంగానే చక్కగా వాళ్ళు వైఫై పాస్వర్డ్ ఇచ్చేస్తారు. ఇంటర్నేషనల్ నెట్ లేని వాళ్ళు హోటల్స్కి రాగానే ఇలాగ వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవచ్చు. బఫెట్ కాబట్టి మీకు ఎలాంటి ఫుడ్ నచ్చుతుందో ఆ ఫుడ్ తీసుకొని చక్కగా భోజనం చేయొచ్చు. అక్కడున్న బాయ్స్కి మాకు ఇది కావాలి అన్నా వాళ్ళు తీసుకొచ్చి చక్కగా మనకి సర్వ్ చేస్తారు.
మరి రూమ్ లోపల ఎలా ఉందో చూస్తారా? రండి. ఇది వాష్రూమ్. మీకు ఎక్కడ బకెట్ కనిపించదండి, మగ్గు కూడా కనిపించదు. కానీ హ్యాండ్ షవర్స్, పై షవర్స్ ఉంటాయి. ఇది మాకు ఇచ్చిన రూము. బాగుంది కదా. అక్కడ విండో తీయంగానే మనకి ఏం కనిపిస్తుందో? అవును, బీచ్ కనిపిస్తుంది. ఇది రాత్రులు కాబట్టి మీకు కనిపించట్లేదు. అదే డే టైంలో అయితే సైట్ సీయింగ్ మనకి బీచ్ కనిపిస్తుంది చక్కగా. 421 అన్నాను కదా. నీట్ వాష్రూమ్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు మాకు ఇచ్చిన హోటల్స్ వాళ్ళైతే. లేదు, ముగ్గురు మీరు వెళ్ళినప్పుడు కావాలంటే ఒక జగ్గు తీసుకెళ్ళండి, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది డైమండ్ ఫ్యాక్టరీ. అవునండి, ప్రెషస్ స్టోన్స్ని ఎలా డైమండ్ చేస్తారు, అవి వాల్యూ ఎలా చేస్తారు, అవి సర్టిఫికేషన్ ఎలా చూపిస్తారో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ డిస్ప్లేలో పెట్టారు. మాతో వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఈ డైమండ్స్ తీసుకోవడం కానీ కోరల్స్ తీసుకోవడం కానీ చేశారు. అక్కడ ట్రాఫిక్ అయితే చాలా డిసిప్లిన్గా ఉంటారండి. టూరిజం అని తెలిస్తే మటుకు కార్లు కానీ బస్సులు కానీ ఆపి మరీ వెళ్ళమని చెప్తారు మనకి. పోలీసులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఓవర్టేక్ చేయరు. అక్కడ మెన్షన్ చేసిన స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళరు కాబట్టి అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏ లేవు. ఇప్పుడు మీరు చూస్తుంది స్పైస్ హబ్. అంటే మనం రోజు వాడే గరం మసాలా చెట్లు, నల్ల మిరియాలు, లవంగాలు, ఇలాచి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటి, అన్ని చెట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మన వీరాంజనేయుడు చక్కగా సంజీవిని మొక్క తెమ్మంటే పర్వతమే తెచ్చారు కదా. దానివల్ల ఇక్కడ చాలా ఔషధ గుణమున్న చెట్లు ఉన్నాయట. హెయిర్ లాస్కి, షుగర్ ట్రీట్మెంట్కి, బీపీ ట్రీట్మెంట్కి ఏ చెట్లు పనిచేస్తాయో కూర్చోబెట్టి మరీ చెప్పారండి. మాలో వచ్చిన వాళ్ళు చాలా మెడిసిన్స్, టాబ్లెట్స్, ఆయిల్స్, జెల్స్ కొనుక్కున్నారు ఇక్కడ. ఈ చెట్ల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గంటలు గంటలు గడిపేయచ్చండి వీటి ఔషధ గుణాలు తెలుసుకుంటూ. ఇప్పుడు మీరు చూడబోయేది సంజీవని చెట్టు. అవునండి, వాళ్ళు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ది సంజీవని చెట్టు అని చెప్పారు. చెట్టులో వచ్చే ప్రతిదీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. చూశారు కదా, కొబ్బరి వలిచిన మట్టతో ఇలాగా ఒక వాల్ లాగా క్రియేట్ చేశారు. నిజంగా ఈ క్రియేషన్ వీళ్ళకే సాధ్యం. చెట్టు అడిగినా చక్కగా తీసుకెళ్ళి మరీ చూపించారు. అక్కడ 2 చక్కటి కార్తికేయ స్వామి ఆలయాలు ఉన్నాయండి. తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు దర్శించండి. గైడ్ రియో ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్లారు. అక్కడ 10-15 షాపులు రియో ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. మనంత టేస్ట్ కాదు, ఓకే, నాకైతే ఓకే అనిపించింది. మరి మనం వెళ్ళింది 4 మూలల సముద్రం ఉన్న చోటుకి కదా. మరి బీచ్లకి, సముద్ర స్నానాలకి తప్పకుండా వెళ్ళాలిగా. అరుణ, హేమ మేమంతా కలిసి చక్కగా మా హోటల్కి 5 నిమిషాల్లో ఉన్న బీచ్కి వెళ్ళే వాళ్ళం ఆడుకోవడానికి. హోటల్ రూమ్లో ఉన్న బాల్కనీలో కూర్చున్నా మనం చక్కగా బీచ్ చూడొచ్చండి. మాకైతే అన్ని హోటల్స్ అలాగే ఇచ్చారు. జీవితంలో వచ్చే కష్ట సుఖాలు అలలలాగా కొట్టుకుపోతాయి అన్న నమ్మకంతో ఆ అమ్మ పాదాలు పట్టుకున్నాను కదా. తప్పకుండా ఫ్యూచర్లో మంచి జరుగుతుందని ఆశతో మీరందరూ కూడా బాగుండాలని ఆ అమ్మని ప్రార్థిస్తున్నాను. ఇవేనండి శ్రీలంక విషయాలు. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
ఇక ముందు కూడా ఇలాగే వీడియోస్ చూస్తూ కామెంట్ పాస్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను వెళ్ళిన ప్రతి ఆలయ విశేషాలు, అక్కడున్న గొప్పతనాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న పని, లైక్ చేస్తూ కొత్త వాళ్ళతోని సబ్స్క్రైబ్ చేయిస్తూ వాళ్ళకి ఈ ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ నన్ను ఇలాంటి వీడియోస్ని చాలా తీయాలి అని ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుదాం అందరం. మీరు కూడా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఎప్పుడు జీవితాంతం కలిసిమెలిసి ఉండండి. అప్పుడే జీవితంలో అన్నీ సాధించగలుగుతాము. మా కష్టాలు, బాధలు అన్నీ ఆ సముద్ర దేవుడికి వదిలేసి చక్కగా దండం పెట్టుకొని రూమ్కి వచ్చేసామండి. ఫ్రెష్ అవ్వగానే సుందరకాండ పారాయణం స్టార్ట్ అయింది. చెప్పాను కదా, చక్కగా మాకు సుందరకాండ పారాయణం ఉండేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నా జపమాల గురువు అయిన పార్వతమ్మ గారు, నా శిష్యురాలైన సునైనా గారు తప్పకుండా కాల్ చేస్తారండి శక్తిపీఠం దర్శనం అవుతుంటే. శక్తిపీఠం దర్శనం అప్పుడు నేను తలుచుకునే గురు కొండూరి పద్మావతమ్మ గారు. నాకు కొండూరి పద్మావతమ్మని పరిచయం చేసిన మా మామయ్య కూతురు సంధ్యారాణి గారిని, జాహ్నవి, జయశ్రీ, పద్మజ ఈ ఆధ్యాత్మిక దారిలో నడిపించిన వాళ్ళందరినీ తలుచుకుంటూ ఉంటాను. అంజలి, ప్రీతి, రజిత, అంబిక, అపర్ణ, సరిత ఇలా చెప్తూ పోతూ ఉంటే ఈ వీడియో సరిపోదండి. అంతమంది ఉన్నారు. అందరినీ గుర్తు చేసుకుంటాను ఏ శక్తిపీఠంకి వెళ్ళినా, జ్యోతిర్లింగాలకి వెళ్ళినా. వనితా శక్తి, శివస్వామీజీ, కోటి గారు, హైమ, సత్యలక్ష్మి, రేణుక, విశ్వజ్యోతి అందరూ బాగుండాలని తప్పకుండా తలుచుకుంటాను. ఈ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు, కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరి మరీ శ్రేయస్సుగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటామని నేను నమ్ముతాను. ఇంకా శ్రీలంక వదిలి ఇండియాకు వచ్చే టైం అయిందండి. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ బయలుదేరుతున్నాము. చాలామంది కాల్ చేసి శ్రీలంక విషయాలు చూపిస్తున్నాము బాగుందని సంతోషపడ్డారు. వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. ఈ వీడియోస్ అన్నీ మీకోసమే. మీరందరూ బాగుండి వీడియోస్ చూస్తేనే కదా నేను ఇంకా ముందు కూడా వీడియోస్ చేయగలను. మళ్ళీ కొత్త గుళ్ళు, కొత్త టెంపుల్స్తో కలుద్దాం. నాకు తెలుసు మీరందరూ ఈ పాటికి వీడియోస్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేశారు కదా.